హలో అండి, ఇంకా రేపే దావేర్ల పౌర్ణమి అండి. ఇంకా దేవుళ్ళన్నీ దండు పోయి వస్తాయి అని అంటారు. ఇంకా దావేర్ల పౌర్ణమి రోజు సాయంత్రం పూట అయితే ఇలా గడపల ముందు పశువులు వచ్చే ముందే ఇలా నీళ్ళైతే గుమ్మం ముందు పోయాలి అని చెప్తారండి. ఇంకా పెద్ద దర్వాజా అట్లాంటివి ఉంటే మెయిన్ ఎంట్రెన్స్ గేట్ వద్ద పోసుకోవాలి. అపార్ట్మెంట్లో అలా ఉండే వాళ్ళైతే ఇంకా మెయిన్ డోర్ వద్దనే ఇలా నేను చూపిస్తున్న విధంగా పోసుకోవాలండి. ఇంకా రాగి వాటితో పోసుకోవడం వల్ల రాగి రాగోరుతుంది అని అంటారండి. ఇంకా రాగికి డబ్బును ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుందటండి. అందుకే రాగి పాత్రతోని కల్లాపి చల్లడమైనా ఇలా గుమ్మం ముందు నీళ్లు పోసుకోవడానికైనా ఉపయోగించాలి అంటారండి. ఇంకా డే 15లో అయితే మా తమలపాకుల లేహ్యం అండి. ఇంకా ఈ రోజుతో అయితే మా తమలపాకుల లేహ్యం కంప్లీట్ అయిపోతుంది. ఇలా 3 నెలలకు ఒకసారి ఒక 15 రోజులు తినాలటండి. వారానికి 2 సార్లు అయినా తినచ్చు. ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళైతే మొత్తానికి తమలపాకుల లేహ్యం అయితే తిని ఆరోగ్యాన్ని అయితే రక్షించుకోవాలని నాకు తెలిసిన చిట్కా అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా మనం ఏవైనా పార్సిల్లు తీసుకున్నప్పుడు అలాగే పడేయకుండా దానిపైన ఉన్న పేరు మొత్తం చించి పడేయాలటండి. లేకపోతే స్కామ్లు అలాంటివి జరిగేది వాటి వల్లే అని చెప్తున్నారండి. మరి మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.